RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రుద్రపూర్ హేటిగూడ మధ్యలో వాగు బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జికి ఇరువైపులా మొరం మట్టి వేయకుండా వదిలేశారు. నిత్యం ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, దాదాపు 100 ఎడ్ల బండ్లు పొలాలకు రైతులు పడుతూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ సైడ్ మట్టి వేయనందున పొలాల నుండి వడ్లు లోడుతో వస్తున్న ఎడ్ల బండ్లు సైడ్ మట్టి వేయనందున కింద పడి ప్రమాదాలు రైతులకు జరుగుతున్నాయి. ప్రవీణ్ లక్కన్న రైతులు ఎడ్ల బండ్లు వడ్లు లోడుతో వాగు వద్ద జారి బోల్తా పడ్డాయి. తీవ్ర గాయాలయ్యాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు నెలలో 10 ఎడ్ల బండ్లు జారిపడ్డాయి. రైతులకు ఈ బ్రిడ్జ్ సైడ్ మట్టి వేయనందున తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. వాగు బ్రిడ్జ్ దాటి ప్రయాణం చేసేవారు భయాందోళనలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా మట్టి వేసి మరమ్మతులు చేసి రైతులకు ప్రమాదాలు జరగకుండా కాపాడాలని రైతులు సర్పంచ్ సురేష్, కుడిమత, రుద్రపూర్, హెటిగూడ సర్పంచ్ రైతులు, గ్రామస్తులు తెలిపారు. రోడ్డు చూద్దామండి సార్, మీరు ఇరువైపులో కూడా రక్షణ కల్పించాలని. కనబడుతుందా లేకపోతే ఫోన్ లైట్ లేదు, ఫోన్ లైట్ లేదు. అన్న ఇగో ఇటు కూడా పేద పొందే ఒకసారి లింగన్న అది అట్లనే పాప కలక్క ఉండదు ఇలాకనే లేకాచి కట్టాలి लिंगाना टाकावा नहीं कि लिंगाना सही गिट्टी आले अंक से गेला वो चत्ता चत्ती गेला अंगरावाना थोड़ा जे का गेला बड़ा का ये एला पानी में केन वाटा मानसी ने अगो कसला द्वारा पडे कसला लाय देसोला ಅದು ಮಾನ್ಸಾನೆ काय करवला जನ इट्टी आले अंक इट्टी जबराला की इक मांगा मांगा जांगाचे अन उपाय करून पुढाला लई तगिना कवई इट्टी कलवले तगिना तिकलवा कसला कालतो सार त्याना तिकत धरून गेला పడుతున్నాయి. ఈ బ్రిడ్జి కాడ ఎడ్ల కథలు భంగపడుతున్నాయి, అడ్డు పోతున్నాయి. కొవ్వలు నడుస్తున్నట్టు ఈ బ్రిడ్జి కాడ పరిస్థితి లేదు. బాగా దీనికి ఎటు పరిస్థితి అటు ఇటు ఎమ్మెల్యే సాబు మొత్తానికి సులో చేయాలి మట్టి పోసి అని కోరుతున్నాం మేము. ఈ రుద్రపూర్ పరిస్థితి ఇటు సైడు, ఈ రుద్రపూర్ ఇంతకుముందు చూసింది మనం ఇటు కూడా సైడు ఇటు ఇట్లా డైలీ మేము వందలాది పనులు నడుస్తూ ఉంటాయి. అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఎలాంటి అంటే ఇట్లా ఎట్ల పనులు కావచ్చు నష్టపోతున్నారు, వాళ్ళు ఇట్లా పండించిన పంట నష్టపోతున్నారు. దీనివల్ల వాళ్ళకు ఎలాంటి సేఫ్టీ లేదు. దయచేసి ఇప్పటికైనా అధికారులు దీన్ని ఇరువైపులా ఈ సైడు ఆ సైడు రెండు దిక్కులా కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇది చేసి పెట్టాలని దయచేసి మేము వాళ్ళని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు 10 కసలాలు, రెండేమో ఒక ఐస్ క్రీమ్ బండి పడ్డది. దయచేసి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోయించి దీన్ని డెవలప్ చేయగలరని మేము కోరుతున్నాం. చూడండి ఇది రోడ్ పరిస్థితి సార్, ఇది మా రోడ్ పరిస్థితి సార్. ప్రతి సంవత్సరం చూడండి ఎలాంటి సేఫ్టీ లేదు. ఈ బ్రిడ్జ్ వల్ల చాలా రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికైనా అధికారులు దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేసి పెట్టాలని మా యొక్క మనవి. ఏటు కూడా ప్రజలు కావచ్చు, రుద్రపూర్ ప్రజలు కావచ్చు, వీళ్ళకి రెండు దిక్కుల ఇరువైపులా కూడా జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇంకా ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు అటు సైడ్ కూడా జరిగింది. ఇప్పుడు ఎన్ని బండ్లు పడ్డాయి? ఇటు సైడ్ ఒకటి పడ్డది, అటు సైడ్ ఒకటి పడ్డది, 2 బండ్లు పడ్డాయి. నెలలో ఒక 4 కసాలు పడ్డాయి.
దయచేసి 4 కాలాలు పడితే ఇద్దరికి మోకాళ్ళు పోయినాయి. మోకాళ్ళు పోయినా కూడా భరించుకుంటున్నారు. ఇట్లా రోడ్డు ఇట్లా ఉంటాయి ఇంట అది ఎట్లా మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు బండి దానికి కావాలంటే ఇప్పుడు 15,000 కావాలి. 15,000 కూడా ఇప్పుడు పట్టు పోయి దాన్ని కొంచెం దాన్ని కొంచెం తగిలింది నాకే కానీ కాకపోతే మామూలుగా తగిలింది. లక్మయ్య గోగుల్ లక్మయ్య. ఇంతకు మొదలు 4-5 కసాలు పడ్డాయి. వాళ్ళ మోకాళ్ళు కూడా పోయినాయి. అధికారులకు చెప్పిన ఎప్పుడైనా అధికారులకు ఇంత ముందు తీసుకెళ్ళి అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి చూసి వెళ్ళింది. ప్రతి సంవత్సరం అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్తారు. ఇక్కడ కనీస మరమ్మతులు ఏమాత్రం కూడా చేయట్లేదు. ఇప్పటికైనా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కొంచెం ప్రత్యేకించి దృష్టి సారించి ఈ పని చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి చేస్తున్నా అంటున్నాడు ఎమ్మెల్యే, కానీ ఏం చేస్తున్నాడు?